సర్పంచ్ కావాలంటే భూమి అమ్ముకోవాలి కదా. ఆయన తప్పు తెచ్చిన అనుకో మిత్తి కిందికే 3 ఎకరాల భూమి పోతుంది. ఉత్త సత్త అనకు నన్ను సర్పంచ్ సత్త అంటాను. సర్పంచ్ సత్తేందిరా? పనికి మాల పనులు చేసుకుంటా సత్యనాశ అయితవా ఏంది నువ్వు? ఇగో నేను సర్పంచ్ని అయితా, నిన్నేమో 8 నెంబర్ చేస్తా. నువ్వు ఎక్కువ రాకు. మన ఊర్లో ఎవరైనా నిన్నారనుకో వాళ్ళు కూడా నాకు పోటీకి వస్తారు. సర్పంచ్ అంటే అంగట్ల సంతరాలు కొనుక్కున్నట్టు అనుకుంటున్నావారా? ఎలక్షన్లు రావాలి, నీకు ఓట్లు వేయాలి, నువ్వు గెలవాలి, ఎంత పెద్ద కథ ఉంది. ఎలక్షన్ కమిషనే చెప్పింది 2.5 లక్షలు వంచితే సర్పంచ్ అయిపోవచ్చు అంట. గెలిచేటందుకే 2.5 లక్షలు తీసుకొచ్చిన. నీకిన్ని నాకిన్ని. నేను వంచిన గల్లీలో నువ్వు వంచగలవు. ఆయనతో డబల్ అవుతాయి, సరిపోవు. మళ్ళా బొట్టు పెట్టి ఒట్టేపించుకోవాలి. అమ్మతోడు, నాయనతోడు, దేవునితోడు అంటాను, భూమితోడు అంటాను, నీళ్ళ మీద ఒట్టి అన్నిటి మీద ఒట్టేపించుకోవాలి. అట్లా కాదు, అడ్డేడు పులుసు మింగటోడా, అవి సర్పంచ్ ఎన్నికల ఖర్చురా. ఆయనతో తెలియరా? నేను కూడా ఖర్చులకే ఇస్తున్నా. ఒక్క ఓట్లు రేఫానంగా ఇచ్చేవి ఆయనతో తాగి ఆన్నే వంతారు. ఓట్లు అన్నది కూడా మర్చిపోతారు. ఇక గంటలో ఓటు వేస్తాడు అనగా అప్పుడు వంచాలి. రిమ్మ మీద పోయి మంచిగా వేస్తారు. మనకి మన ఊళ్ళో మొత్తం 1800 మంది ఉన్నారు. 2.5 లక్షలు అంటే ఒక్కొక్కరికి ఎంత పడుతుంది అక్క? ఎక్కేసేదేమున్నదిరా? 2.5 లక్షలు పైసలు, 1800 ఓట్లు. నపరో ఇంత వంచితే 138 రూపాయల 88 పైసలు రా. బా చూసినావా సత్తి గారు? 138 రూపాయలకే ఉత్త సత్తి పోయి సర్పంచ్ సత్తి గారు అవుతున్నాడు. నీకైతే చిల్లర పైసలు కూడా ఇయ్య. అయ్యో ఈ లెక్కలు వేరు సత్తి. రాత్రికి రాత్రి ఇంటికి వచ్చి వంచే పైసలు వేరు. 500 1000 ఇస్తారు కదా, అట్లా 20-30 లక్షలు కావాలి సర్పంచ్ కావాలంటే. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇక నీకు కూడా చెప్పాలా, నువ్వు నీకున్న భూమి అంతా అమ్మి పెట్టినా నువ్వు సర్పంచ్ కావు. సప్పటిదాకా బంద్ పెట్టు. అట్లనా అక్క? అమ్మో అక్క, ఒక్క నిమిషం ఉండు, చేస్తాగు. ఆర్గ్యుమెంట్ కూడా అయిపోయింది అక్క. హలో జంగిలన్నా, నేను భూమి నీకు ఇయ్య, నేను ఆ భూమి నాకు ఇచ్చేయి, నీ పైసలు నీకు ఇచ్చేస్తా. ఖర్చు పెట్టలే, నేను ఎట్లున్నా ఎట్లా తెచ్చిస్తా. ఏంది మిత్తి కట్టాలనా? వద్దానా, నీకు దండం పెడతా. నా 10 గుంటలు నాకు ఇచ్చేయే, నేను సర్పంచ్ని అయితలేను. నేను నెంబర్ కూడా కానన్నా, నీకు దండం పెడతా. ఓ చేసి ఊకుంటా గంతే. నా భూమి పోతుంది, పైసలు పోతాయి. ఆయన